హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గనక తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్‌కి సంబంధించి పేపర్ అయితే టఫ్‌గా రావడం జరిగింది కదా! చాలామంది కూడా నెగెటివ్ వల్ల మనకి పేపర్ టఫ్‌గా రావడం వల్ల చాలామంది కూడా ప్రాపర్‌గా స్కోర్ అయితే చేయలేకపోయారు. కాబట్టి జనరల్‌గా ఇచ్చే మనకి మెయిన్స్‌కి సెలక్షన్ 1:50 కాకుండా 1:100లో మనకి సెలెక్ట్ చేసినట్లయితే గనక చాలామంది స్టూడెంట్స్ కూడా మెయిన్స్‌కి అయితే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కట్ ఆఫ్ అనేది కూడా మనకి బాగా అయితే తగ్గే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే ఎలాగా వాళ్ళు ఫైనల్‌గా జాబ్ ఇచ్చేది మనకి జిల్లాల వారీగా మనకి ఏదైతే కేటగిరీ వైస్‌గా మనకి మెరిట్‌లో ఎవరైతే వస్తారో ఫైనల్‌గా పోస్టులు ఎన్నున్నాయో దాన్ని బట్టి వాళ్ళకే అయితే మనకి జాబ్ అయితే ఎలాగా వాళ్ళు ఇచ్చేదే మనకి ఇస్తారు కాబట్టి అట్‌లీస్ట్ మనకి 1:100లో సెలక్షన్ చేసినట్లయితే మెయిన్స్ అన్నా అటెంప్ట్ చేయడానికైతే వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది. సో, మెయిన్స్‌లో వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేసినట్లయితే వాళ్ళకి కూడా జాబ్ సాధించే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి, సో, దీన్నైతే పరిగణించాల్సిందిగా అందరూ కూడా రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులకు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని చెప్పి, మనకి ఏపీపీఎస్సీ అధికారులనైతే కలిసి ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారైతే వినతి ఇచ్చినట్లుగా మనకి ఈనాడు న్యూస్ పేపర్‌లో అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. జనరల్‌గా గ్రూప్ 2 పోస్ట్‌పోన్ చేయాలని చెప్పి మనకి చాలామంది కూడా రిక్వెస్ట్ అయితే చేశారు కదా! మనకి ట్విట్టర్‌లో కూడా పరిగె సుధీర్ గారు మనకి ఏపీపీఎస్సీ మెంబర్ యాక్టివ్‌గా ఉంటారు. సో, ఆయన కూడా మనకి ట్విట్టర్‌లో ఉన్నప్పుడు దానికి కింద ట్వీట్స్‌లో కూడా చాలామంది అయితే మనకైతే ఆ విధంగా ట్వీట్స్ అయితే చేయడం జరిగింది. ఆయన జనరల్‌గా యాక్టివ్‌గా ఉండి చాలా వరకు క్వెషన్స్‌కి ఆన్సర్ అయితే ఇస్తూ ఉంటారు. బట్ గ్రూప్ 2 పోస్ట్‌పోన్‌కి సంబంధించి మాత్రం ఆయనైతే రెస్పాండ్ అయితే అవ్వలేదు. ఒక్క ట్వీట్‌కి కూడా మనకి మెసేజ్‌కి కూడా. కానీ ఏదైతే మనకి 1:100 మనకి ట్వీట్ చేయడానికి ఉందో దానికైతే ఆయన సానుకూలంగా స్పందించి మేము ట్రై చేస్తామని అయితే రిప్లై అయితే ఇచ్చారు. కాబట్టి అట్‌లీస్ట్ మనకి 1:100 వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా మనకి 1:50 కాకపోయినా మిడిల్‌లో 1:65 ఆర్ 75 అన్నా సరే వాళ్ళు తీసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అప్‌కమింగ్ మనకి దీన్నైనా ఎలాగా ఎగ్జామ్ పోస్ట్‌పోన్‌కైతే వాళ్ళైతే మనకి రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి అట్‌లీస్ట్ దీన్నైనా యాక్సెప్ట్ చేసే అవకాశం అయితే ఉంది అని హోప్ అయితే చేస్తున్నాను. సో, అట్‌లీస్ట్ 100 కాకపోయినా 75 రేషియోలోనైనా వాళ్ళైతే మనకి తీసినట్లయితే చాలా మంది స్టూడెంట్స్‌కి అయితే బెనిఫిట్ అయితే అవుతుంది. ఓకే. ఇందులోని న్యూస్ ఏంటంటే ఎగ్జామ్‌కి కూడా ఎక్కువ టైం ఇవ్వలేదు. ప్రిపేర్ అవ్వడానికైతే సరిపోలేదని చెప్పి మనకి సమయం సరిపోలేదు. అలాగే సామాజిక మాధ్యమాల్లో కూడా మనకి 150 మార్కులకు సంబంధించి ప్రిలిమ్స్ అయితే నిర్వహించింది కదా! ఇందులో మనకి ఈ ఈ ఇండియన్ సొసైటీ ఏదైతే భారత సమాజం కింద ఉందో కొత్త చాప్టర్ యాడ్ చేశారు. మనకి సిలబస్ అనేది న్యూగా చేంజ్ చేశారు. బట్ ఆ ప్రశ్నల సైడ్ అలా ఎప్పుడన్నా సరే మనకి ఒక కొత్త సబ్జెక్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు బేసిక్ లెవెల్‌లో క్వెషన్స్ అనేవి అడగాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే అవి ఫస్ట్ టైమ్ వాళ్ళు అటెంప్ట్ చేస్తున్నారు కాబట్టి సో, వాటికి సంబంధించి అట్‌లీస్ట్ లెవెల్ 2 మనకి మీడియం లెవెల్‌లో అయితే ప్రశ్నలు ఇవ్వాలి కానీ ఆ ప్రశ్నలు అయితే కఠినంగా అయితే ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవు. సుదీర్ఘ కాలం తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వగా సన్నద్ధతకు అభ్యర్థులకు సరిగ్గా సమయం అయితే లేదు. గ్రామీణ విద్యార్థులకు మరింత అయితే నష్టం జరుగుతుంది. మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులకు ఎంపిక చేస్తే ఎవరికీ కూడా నష్టం జరగదు అని చెప్పి దీనిపైన సానుకూలంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే కోరడం జరిగింది. అలాగే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం యూపీపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్ స్థాయిలో ఉందని చెప్పి కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. 5 ఏళ్లుగా సిద్ధమైన అభ్యర్థులు కూడా ప్రశ్నల స్థాయిని అందుకోలేకపోయారు. గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో ఒక సబ్జెక్ట్ అయిన సోషియాలజీ తెలుగు అకాడమీ పుస్తకం ప్రిలిమ్స్ పరీక్షకు 45 రోజుల ముందు రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. చదివేందుకు సమయం కూడా చాలలేదు. ప్రధాన పరీక్షలకు అభ్యర్థులకు 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేసి ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని చెప్పి ఇక్కడైతే వినతి పత్రాలు అయితే అందించడం అయితే జరిగింది. సో, లెట్స్ హోప్ మనకి 1:100 తీస్తారని చెప్పి తీస్తే గనక చాలా మంది అభ్యర్థులకైతే మనకి మెయిన్స్ రాసే అవకాశం అయితే వస్తుంది. దీనికి సంబంధించి ఏదైనా అఫీషియల్ అప్డేట్ వస్తే మీకు తప్పకుండా ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొనైతే ఫాలో అవ్వండి. ఓకే. థాంక్ యూ.